కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్లో ఎన్జీఓ కాలనీ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేశారు। ఈ కార్యక్రమానికి బద్వేల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి సుధా పార్టీ ఆవిర్భావ సందర్భంగా అనుభవాల గురించి మీడియాకు తెలియజేశారు। ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకొని ఈనాడు 16వ వసంతంలో అడుగు పెడుతున్నాం। ఈ పార్టీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యంలో జన్మించినటువంటి పార్టీ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। 211 కంటే ముందు తెలుగుదేశం పార్టీ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కుమ్మక్కై వైఎస్ఆర్ కుటుంబాన్ని ఏ విధంగా రాజకీయంగా మరి భూస్థాపితం చేయాలని ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుటిల యత్నాలు చేశాయో మనందరికీ తెలిసినటువంటి నేపథ్యం। ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి మాట తప్పను మడమ తెప్పను అనేటువంటి నినాదం వైఎస్ఆర్ కుటుంబానికి మరి దాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ధీరశాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను। 2011లో జగన్మోహన్ రెడ్డి గారిని 2011లో జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా రాజకీయాలకు దూరంగా పెట్టాలని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుతంత్రాలు పడ్డారో మనందరికీ తెలుసు। ఆ నేపథ్యంలో యావత్ ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా మన వైఎస్ఆర్ జిల్లా, మన బద్వేల్ నియోజకవర్గం జగనన్నకు ఏ విధంగా మరి వెనక ఉండి ఈ పార్టీని ఆయనకు ఎంత గట్టి మద్దతు ఇచ్చినామో ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం। ఆనాడు జగనన్న మరి 2011లో పార్టీ స్థాపించి మన బద్వేల్కి వచ్చినప్పుడు ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను। ఆయన వారి అమ్మగారు విజయమ్మ గారు పోటీ పెట్టినప్పుడు మరి ఎంత అఖండమైనటువంటి మెజారిటీనిచ్చి బద్వేల్ నియోజకవర్గం వారి వెనక ఏ విధంగా ఉన్నారో ఈ సందర్భంగా వసంతాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రోజు ఈ రోజున మేము బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు డీసీ గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో నాయకులం అందరం కలిసి చాలా సంతోషంగా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము। ఈ సందర్భంగా పార్టీ ఈ 15 సంవత్సరాలు పార్టీ కండువాను భుజం మీద వేసుకొని వైఎస్ఆర్ కుటుంబం అభిమానం గుండెల్లో నింపుకొని ఈ 15 సంవత్సరాలు ఈ పార్టీ వెంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ మున్ముందు కూడా ఈరోజు పార్టీ ఒక అడుగు వెనక్కు ఉండొచ్చు, ఈరోజు అధికారం లేకపోవచ్చు, కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ పార్టీ అజెండా వచ్చి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, అభ్యున్నతి అన్నది అదే దిశగా నడిచింది। 19 నుంచి 24 వరకు కూడా ప్రతినిత్యం కూడా మా పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి సార్ ఏ ఉద్దేశంతో అయితే పార్టీ స్థాపించారో అది 100% కూడా ఆయన డెలివరీ చేయగలిగిన విషయం కూడా మనందరికీ తెలుసు। 2.72 lakhs of crores of rupees పేదల సంక్షేమానికి ఇవ్వడమే కాదు, విద్యకు 73,000 కోట్లు ఇవ్వడమే కాదు, వైద్యానికి మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాదు, పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఇలా డెవలప్మెంట్ సంక్షేమాన్ని సమపాలలో నడిపించి మంచి ప్రభుత్వం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సార్ ప్రజా సంక్షేమం కోసం ఎంత పాటుపడ్డాడో మనందరికీ తెలుసు। అదేవిధంగా ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీ కూడా 19 నుంచి 24 వరకు మా పెద్దలు గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో బద్వేల్ కాన్స్టిట్యున్సీ మునుపెన్నడూ జరగని డెవలప్మెంట్, విజిబుల్ డెవలప్మెంట్ని వైసీపీ ప్రభుత్వం చేసి చూపించిందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం। సెంచరీ ఫ్లై కంపెనీ కానీ, ఒక డయాలసిస్ యూనిట్ కానీ, నాడు నేడు కింద స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ కానీ, రోడ్స్ కానీ, టెంపుల్స్కి డెవలప్మెంట్ కానీ ఇలా ప్రతి విషయంలో కూడా ఒక విజిబుల్ డెవలప్మెంట్ని మా పార్టీ అధినాయకుడి అడుగుజాడల్లో ఈ బద్వేల్లో డెవలప్మెంట్ కూడా జరిగిన విషయం మీ అందరికీ తెలుసు। అందుకనే మేము ఈరోజు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము తెలిపేది ఏంటంటే ఈ కష్టకాలంలో అందరం కూడా కలిసికట్టుగా పార్టీలో ఉందాము, ముందుకు నడిపిద్దాము, తిరిగి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొని మరింతగా మనం డెవలప్మెంట్ దిశగా మనం అందరం కూడా బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ముందుకు పోదామని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం। ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు।